ఇక ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. ఆతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 51 పరుగులు స్వల్ప లక్ష్యానికి ఓపెనర్లు 6.1 ఓవర్లతో పూర్తి చేయడంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే భారత్ జయభేరి మోగించింది. అంతకుముందు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ విశ్వరూపంలో శ్రీలంక 50 పరుగులకే కొప్పుకొలిపోయింది. కాగా 7 సంవత్సరాల తర్వాత టీమిండియా మళ్లీ ఆసియా కప్ గెలిచింది. భారత్ జట్టు చివరిసారిగా 2016లో ఆసియా కప్ గెలిచింది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది 8వసారి. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ మరింత మెరుగుపరుచుకుంది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాత జట్టు ఆసియా కప్ గెలవడం ఇది 2వసారి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2016లో మొదటి కూడా భారత్ జట్టు ఆసియా కప్ గెలిచింది. లక్ష్యం చాలా చిన్నది కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకొని ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, ఈశాన్ కిషన్ ను పంపించాడు. దీంతో గిల్, కిషన్ భారత్ జట్టును సునాయాసంగా గెలిపించారు. ప్రమోద్ మధుసన్ వేసిన 3 ఓవర్లలో గిల్ హ్యాట్రిక్ పోర్లు బాతాడు. అయితే మొత్తంగా 6.1 ఓవర్లతో భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. అంటే మరో 43.5 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచింది. 27 పరుగులు చేసిన గిల్, 23 పరుగులు చేసిన కిషన్ నాట్అవుట్ నిగా నిలిచారు. అంతకుముందు టాస్ కి గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకు ప్రారంభంతోనే దెబ్బ మీద దెబ్బ చావు దెబ్బ తిక్కింది. అయితే శ్రీలంకకు సిరాజ్ గజగజ వణికించాడు. మొదటి ఓవర్తోనే కుశల్ పెరియరాను జస్టిస్ బూమ్రా డక్అవుట్ చేశాడు. బూమ్రా ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టై చేసి అద్భుతంగా అందుకున్నాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ ఎంట్రీతో శ్రీలంక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆరపు నుండి సిరాజ్ నిప్పులు కక్కాడు. సిరాజ్ వేసిన 2 ఓవర్లలో 1 పరుగు కూడా రాలేదు. దీంతో ఆ ఓవర్ మెయిటైట్ అయింది. ఇక 4వ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. 1 ఓవర్తోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టి లంకేలను నడ్డి వీర్చాడు. సిరాజ్ తాటికి 50 పరుగులకే లంక కొప్పుకొలిపోయింది. శ్రీలంక వన్డే చరిత్రలోనే ఇది 2వ అత్యల్ప స్కోర్. అలాగే వన్డే టీమిండియాపై ఓ ప్రత్యర్థి సాధించిన అత్యల్ప స్కోర్ ఇదే కావడం గమనార్హం.